यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुराः असुरगणाः देवाय तस्मै नमः। न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ఇక్కడ ఈ శ్లోకం చెప్తుంది, నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఎంత క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు నేను రియలైజ్ చేస్తే పుట్టానో నాకు అర్థం కాలేదు. అవగాహన రాహిత్యం, అజ్ఞానం. అసలు ఎందుకు ఈ బ్రతుకేంటి, అసలు ఏమిటి బ్రతికేస్తున్నాను ఇక్కడ, ఏమిటో జరిగిపోతూ ఉన్నాయి. ఓ భార్య వచ్చేసింది, పిల్లలు పుట్టారు, కోడళ్ళు వచ్చేసారు, అల్లుళ్ళు వచ్చేసారు, మనవాళ్ళు మనవరాళ్ళు, ఇళ్ళు జరిగిపోతూ ఏమిటో ఇదంతా ఒక స్కీమ్ ఆఫ్ ప్లేలో. ఇప్పుడు మనం నీళ్ళల్లో దిగి కొట్టుకుపోతూ ఉంటే ఆ కర్ర పొలలో వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది అన్నట్టుగా నాకు కూడా ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో ఒక్కొక్కటి కొట్టుకొచ్చి కలుస్తున్నాయి. మళ్ళీ కొంత ప్రవాహానికి ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి, దాటిపోతున్నాయి. మళ్ళీ నేను ఒంటరివాడిని అయిపోతున్నాను. ఒంటరివాడిగా మిగిలిపోవట్లేదు, ఒంటరితనం కూడా పడిపోయి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అర్థం కానప్పుడు ఆ అజ్ఞానం అనేది మనం గుర్తించిన తర్వాత ఇప్పుడు ఒక మనిషికి ఒక అవగాహన వస్తుంది. ఈ లోకంలో రెండే ఉంటాయండి, కనిపించే ప్రపంచము, కనపడని పరమాత్మ. కాబట్టి ఈ కనిపించే ప్రపంచాన్ని చూశాను, ప్రపంచంలో భాగమైన నా స్థితిని చూశాను. ఇది రెండు నిజంగా లేదు, ఇవి స్టేబుల్గా ఉండేవి కావు, వీటికి ఉనికి లేదు, ఇది మార్పు చెందుతూ ఉంది, పోతూ ఉంది, ఇది నిజం కాదు, ఇది శాశ్వతం కాదు. అందుకనే లోకము అని అంటే కృష్ణుడు చాలా ఎక్సలెంట్ డెఫినిషన్స్ ఇస్తాడు. లోకము అని అంటే దానికి రెండు డెఫినిషన్స్ ఇస్తాడు. అనిత్యం, అసుఖం, లోకం. లోకానికి ఎక్సలెంట్ డెఫినిషన్స్ ఇస్తాడు ఆయన. అనిత్యం అంటే పెరిషబుల్, మారిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నది, ఈ క్షణం ఉన్నది, రెండో క్షణం ఉండదు. యదృశ్యం తన్నశ్యం దృశ్యత్వాత్ ఘటవత్. కనిపించిందంటే, దానికి ఓ రూపం వచ్చిందంటే పతనం అయిపోతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అట్ ఏజ్ అది పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అనిత్యం, అసుఖం. సుఖాన్ని ఇస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి, నాకు ఏసీ మంచి హ్యాపీనెస్ ఇస్తుంది, వేసుకున్నాను, మంచి ఎండలో అలా బయట నుంచి వచ్చాను, ఏసీ ఆన్ చేసి కూర్చొని చాలా హ్యాపీగా ఉంది, రూమ్ అంతా క్లోజ్ అయిపోయింది, బయటికి వెళ్తే టెంపరేచర్ చాలా గట్టిగా ఉంది. ఇప్పుడేమో ఏసీ అలవాటు అయిపోయింది, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలకి చల్లగా హాయిగా ఫీల్ అయ్యాను, చాలా బాగుంది. కరెంటు పోయింది. ఇప్పుడు ఏంటయింది? ఇప్పుడు తిట్టుకుంటాం, స్వామీజీ పాడు ఏసీ, ఇది అలవాటు చేసుకుంటేనే చచ్చిపో, ఎవడు చేసుకోమన్నాను, అది పాడు ఏసీ అంట. ఏసీ పాడా అండి? ఏసీ పనికి మాలిందే? పనికి మాలింది మనం. కోరుకున్నాం, మనం తెచ్చుకున్నాం, అది ఆఫ్ అయిపోయింది, అది ప్రకృతిలో కరెంట్ పోయింది, అది పవర్ పోయింది, ఆఫ్ అయింది, యాక్సెప్ట్ ఇట్. అక్కడ రిజెక్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి చేసేవి రెండే ఈ లోకంలో, ఒకటి ప్రొజెక్షన్, రెండు రిజెక్షన్. ఇది రెండే చేస్తూ బతుకుతుంటాడు. ఎయిదర్ హీ ప్రొజెక్ట్స్ ఆర్ హీ రిజెక్ట్స్. ఇదే మనస్సు చేసే పనులు. కాబట్టి ఈ లోకాన్ని బాగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమయ్యే భావన ఏంటంటే, ఈ ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదు. కాబట్టి నాకు రెండో షిఫ్ట్ ఏంటి? నేను షిఫ్ట్ అయింది పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరు? తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. ఏదైతే నేను సొలేసుగా ఇప్పుడు రెండో షిఫ్ట్ తీసుకున్నానో
పరమాత్ముడే నాకు కారణం, నాకు సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు అనుకున్నాను, దాన్ని తత్ పరిమార్గితవ్యం, దాన్ని ఊరికి నేను నమ్మేయడం కాదు. ఇక్కడ అంటారు తతః పదం తత్ పరిమార్గితవ్యం, దాన్ని విచారణ చేయాలి, పట్టుకోవాలి, నమ్మకంతో సరిపెట్టుకోకూడదు. అందుకనే నాకు కృష్ణుడు అంటే చాలా గొప్ప ఇష్టమండి. నాకు ఈ లోకంలో ఇష్టమైన గురువులు ఇద్దరే, ఒకటి జగద్గురు కృష్ణుడు, జగద్గురు శంకరులు. ఎందుకని నిష్కర్షగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా వాస్తవాన్ని అలా అరటిపండు ఒలిచిపెట్టినట్టు పెట్టారు వాళ్ళు. ఇంకా మిగతా అంతా రౌండ్ అబౌట్ అటు ఇటు ఇటు అటు తిరిగారు. కానీ ఈయనైతే కరాకండి మొహం మీద కొట్టి అవతల పాడేశాడు గీత. నథింగ్ డూయింగ్. ఆ కృష్ణుడు చెప్పింది యథాతథంగా నిష్పక్ష, ఇంకా నిజాన్ని నిగ్గు తేల్చిన వ్యక్తి జగద్గురు ఆదిశంకర్. హ్యాట్స్ ఆఫ్. ఇంకెవరు పుట్టలేరండి. ఇంకో కృష్ణుడు పుట్టలేడు, ఇంకో శంకరులు పుట్టలేరు. అందుకనే శంకరః శంకరః సాక్షాత్, అంతే. అటువంటి శంకరులు అంటారు ఇక్కడ భగవంతుడు అని నమ్మకంతో సరిపెట్టుకున్నామా, ఇదిగో ఈ మతాలు, మతమౌఢ్యాలు, పార్టీలు, కార్యకర్తలు, జెండాలు, గుళ్ళు, గోపురాలు, సిద్ధాంతాలు, గ్రంథాలు, గురువులు, ఇవన్నీ నాయకులు ఎంత తయారవుతాయి. ఇది శివుడికి, విష్ణువుకి, బ్రహ్మకి, అమ్మవారికి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలు, ఇంకా వాళ్ళకి జెండాలు పట్టుకోవడం, ఈ దేవుడే దేవుడు అనడం, ఆ దేవుడే దేవుడు అనడం, ఇంక ఈ దేవుడు దేవుడు కాదనడం, ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, వీళ్ళు కొట్టుకు చేస్తారు, ఆ దేవుళ్ళని భ్రష్టు పట్టిస్తారు. అందుకనే వేమన అన్నాడు, శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడనుట తెలియలేదే, తమకు భేదమున్న తత్వంబు భేదమా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. భేదాలు వీడిలో పడ్డాయి. ఇవన్నీ దేవుళ్ళందరినీ విభజిస్తున్నాం. ఈ జీసస్, లేకపోతే వీడు క్రిస్టియన్స్, ఆ ముస్లిమ్స్, లేకపోతే బౌద్ధులు, జైనులు, పార్సీలు, సిక్కులు, హిందువులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషి ఊరికే కూర్చొని కలిపెట్టుకున్నటువంటి భావాలు. ఈ భావాల్ని దాటి పైకెళితే తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః. అక్కడికి చేరుకుంటే నిజంగా వాడికి వాస్తవాలు తెలియబడతాయి. ఇక మళ్ళీ కిందకి వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకని వాస్తవాల్ని తెలుసుకుంటూ దాటిపోతాడు వాడు. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. కాబట్టి ఎప్పుడైతే ఆ వాస్తవాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాడో తమేవ చ ఆద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. ఎవడి వల్లనైతే ఈ ప్రపంచం ఇలా పుట్టి నశించిపోతూ ఉందో, ఎవడైతే స్థిరంగా నిలబడి ప్రపంచం కదిలిపోయే ప్రపంచానికి స్థిరంగా ఉన్నాడో వాడు ఎంత పవిత్రంగా ఉన్నాడో చూడండి. ఒక సినిమా ప్రొజెక్ట్ అయిన తర్వాత అన్ని రంగులు కనిపిస్తాయి, అన్ని బొమ్మలు కనిపిస్తాయి, అసలు వాటికి చలనం ఉండదు. అయినా అది చలనవంతంగా చూస్తాం. మనల్ని ఏడిపిస్తుంది, మనల్ని ఆనందింపజేస్తుంది, మనల్ని నవ్విస్తుంది, మనల్ని ఎగిరిస్తుంది, గెంతులేయిస్తుంది, అన్నీ చేస్తుంది, అన్ని హావభావాలు మనలో అది క్రియేట్ చేస్తుంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత ఏముంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. అందులో హావభావాలు లేవు, సుఖము లేదు, దుఃఖము లేదు, ఏ ఎక్సైట్మెంట్స్ లేవు, ఏ అప్స్ అండ్ డౌన్స్ లేవు. ఎందుకని? అది ప్యూర్. అలాగని పరమాత్మ కూడా శుద్ధమైన వాడు, స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు. ఈ ప్రపంచం అనేది ఇట్స్ ఎ ప్రొజెక్షన్. దాట్స్ ఇట్. ప్రొజెక్షన్ కనుకనే ఈ ప్రొజెక్షన్ వెనకాల రిజెక్షన్ కూడా ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రొజెక్షన్, ప్లీజ్ థింక్ దేర్ విల్ బి ఎ రిజెక్షన్. ప్లీజ్ రియలైజ్ ది ఫ్యాక్ట్. ప్రొజెక్షన్ ఉందంటే రిజెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రొజెక్షన్, రిజెక్షన్, ఈ రెండిటికి కూడా బేస్ ఏదైతే ఉందో, ఆధారం ఏదైతే ఉందో, అది పరమాత్మ, శుద్ధమైనటువంటి తత్వం. శ్రీ భగవానువాచ తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. ఈ శ్లోకంలో ఒక అమోఘమైన ఒక కాన్సెప్ట్ మన ముందు పెడుతున్నారు ఆయన. తతః తత్పదం పరిమార్గితవ్యం అంటే ఎప్పుడు పరమాత్ముని ఆశ్రయించాలి. తతః దేర్ ఆఫ్టర్, ఈ ప్రపంచం నా సమస్యలకి పరిష్కారం ఇవ్వదు అని దృఢమైన నిర్ణయం తీసుకున్నవాడు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడితే సునాయాసంగా మెట్లెక్కేస్తాడు.
లేదు ప్రపంచాన్ని పట్టుకొని పరమాత్మని పట్టుకోవాలనుకున్నవాడు ఇటుగాడు అటుగాడు ఉభయభ్రష్టుడు అవుతాడు. అందుకనే పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్. ఏదో ప్రపంచంలో చిన్న సమస్య వచ్చిందని పారిపోయి ఆధ్యాత్మిక మార్గంలోకి దూరిపోయి కాషాయం ధరించి కూర్చున్నాడంటే కొన్ని రోజుల తర్వాత ఆ సమస్య వాడి మనస్సులో సర్దుమణుగుతుంది. ఏమో ఇంట్లో ఏం జరుగుతుందో, మా ఊర్లో ఎలా ఉంటున్నారో, మళ్ళీ నేను అక్కడికి వెళ్తే ఎలా బాగుంటుందో బాగుండదో, ఇన్ని ఆలోచనలతో సతమతమైపోతాడు. దట్ మీన్స్ మనము ఒకసారి వివేకంతో ఈ ప్రపంచాన్ని పరిశీలించమంటున్నారు. సమస్య వచ్చింది కదా అని పారిపోవద్దు, సమస్య గురించి పారిపోవద్దు. సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను యాక్సెప్ట్ చేసి వివేకంతో పరిశీలన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తికి సమస్య వచ్చిందో మనిషి రెండే చేస్తాడు. ఆ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నమైనా చేస్తాడు, లేదా ఆ సమస్యని అడ్డదిడ్డంగా ఎదుర్కొనే ప్రయత్నమైనా చేస్తాడు. ఇంకా సమస్యను నొక్కి దాన్ని ఇంకా గందరగోళం చేసి సమస్యని పెద్దదైనా చేసుకునే ప్రయత్నం చేస్తాడు. లేదా దాన్ని ఇలా ఎదుర్కొనే పరిస్థితి అతని దగ్గర ధైర్యం సరిపోలేదనుకోండి, అవివేకం తోటి దాన్ని అలా ఎదుర్కొనేటువంటి వాడు కాకపోతే కొద్దిగా తప్పుకొని దూరంగా వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఇవి రెండూ జరుగుతాయి. కానీ వివేకం ఏంటనంటే పారిపోవడము అవివేకమే. అవివేకం యొక్క ఒక కోణం సాత్విక కోణం అనుకుంటాం. అడ్డదిడ్డంగా ఎదుర్కోవడం అవివేకం యొక్క తమో గుణం అనుకుంటాం, తమో కోణం అనుకుంటాం. కానీ వివేకం ఏంటనంటే నిలబడి సమస్యను విచారణ చేయాలి. పరిష్కరించడానికి సమస్య వస్తే పారిపోవడం దానికి పరిష్కారం కాదు. అందుకని అర్జునుడికి సమస్య వచ్చింది భగవద్గీత ప్రారంభానికి ముందు. నేను ఎందుకు వీళ్ళందరినీ చంపాలి? అసలు వీళ్ళందరూ నా వాళ్ళు. నేను తప్పు చేస్తే పర్లేదు, నువ్వు భగవంతుడు అని నమ్మాను, నువ్వు జ్ఞానివని ఒప్పుకున్నాను, సకల శాస్త్ర కోవిదుడివని నిన్ను ఆశ్రయించాను, నువ్వు మహామేధావివని నిన్ను ఆశ్రయించాను, నాకు నీ సైన్యం వద్దు, ఎవ్వరొద్దు, నువ్వు ఒక్కడివే నా పక్కన నిలబడని ఎందుకు కోరుకున్నాను? నువ్వు పరమాత్మవి కనుక. నువ్వు వచ్చి నేను యుద్ధం చేయడానికి వెళుతుంటే ఆపి మంచి చెప్పవడం మానేసి నేను యుద్ధం చెయ్యను, మొర్రోయ్ వాళ్ళందరూ నా వాళ్ళు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హవరి సూదన గురూన హత్వాన్ హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుదిర ప్రదిగ్ధాన్ నచ ఏతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివానే జయేయుః యనేవ హత్వా న జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః. నన్ను చంపని అందరూ కలిపి నన్ను చంపేని, కానీ నేను ఈ యుద్ధానికి నేను పురిగొల్పను, నేను ఒడికట్టను. ఎందుకనంటే యుద్ధంలో నా వాళ్ళందరినీ నాశనం చేసుకోవాలి. కాబట్టి నా వాళ్ళందరినీ ఎందుకు చంపుకోవాలి? నేను వాళ్ళందరూ ఎవరు? ఇన్ఫ్యాక్ట్ నా మనుష్యులు, నా వ్యక్తులు, నా ఆత్మీయులు, నా ఆప్తులు, నా బంధువులు, రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు. తప్పు చేస్తే తప్పు చేశాడు, నువ్వేం చెప్పాలి? సరిదిద్దాలి. ఒరే తప్పు చేయకండిరా, హాయిగా కలిసి బ్రతకండి అని చెప్పాలి. ఇద్దరు విడిపోతామంటే భార్యాభర్తలు కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ప్రయత్నం చేస్తాం కలపడానికి. అలాంటిది ఇప్పుడు నువ్వు చంపడానికి యుద్ధం చేయంటావా? నువ్వు మళ్ళీ పైపెచ్చు నేను మానేస్తానంటే ఏమన్నా అర్థం ఉందా అని అర్జునుడు తిరగబడి మాట్లాడతాడు. అంటే తను అక్కడ బాగా ఆలోచిస్తే అర్జునుడు నా వాళ్ళని చంపుతున్నాను కాబట్టి ఇది తప్పు. ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిందనుకోండి, అక్కడ పాకిస్తాన్ నుంచి చొరబడ్డాడు అనుకోండి ఎవడో ఒకడు, వాడిని మనిషే పాపం మనం ఎందుకు చంపాలి అనుకుని గనుక మన మిలిటరీ అలా నిలబడింది అనుకోండి, అహింస పాటించాలి. ఎందుకని మన జాతి పిత గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడని అక్కడ మన సైన్యం నిలబడింది అనుకోండి, కుదురుతుందా? అక్కడ చంపేయాలి. లేదంటే వాళ్ళు ఇందులోకి జొరబడి దొరికిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతారు. మనం వాడిని ఒక్కడిని చంపడం తప్పు కాదు, వాడిని చంపకుండా వదిలేస్తే అక్కడి నుంచి కనుక సైన్యాన్ని, శత్రుపక్షంలో ఉండే సైన్యాన్ని వాడిక్కడ మన దగ్గరికి వచ్చి మనలో వందలు వేలు లక్షల మందిని పొట్టన పెట్టుకుంటాడు కసబ్లాగా. కాబట్టి అక్కడ మనం ఉపేక్షించకూడదు. అక్కడ వేదాంతం అనేటువంటిది ఆలోచన కాదు. అక్కడ జాతిపిత గాంధీ మహాత్మా అహింస పరమోధర్మ, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడని నిలబడ్డాడు అనుకోండి సైనికుడు, అక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది మిలిటరీలో కూడా. కానీ గాంధీ బొమ్మను చూసి గాంధీ యొక్క సిద్ధాంతాల్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కనుక అమలు చేశారనుకోండి చచ్చిపోతాం మనం, ఇంకా బతకడానికి మనకు ఉనికి ఉండదు. అక్కడ గాంధీ పనిచేయరండి, అక్కడ భగత్ సింగే పనిచేస్తాడు, అక్కడ సుభాష్ చంద్రబోసే పనిచేస్తారు, అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేలే పనిచేస్తారు.
అక్కడ అలాంటి వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళు ఉంటే ఇక్కడ మనందరం వేదాంతం చెప్పుకుని హాయిగా 3 పూట్ల భోంచేసి హాయిగా పడుకుని ధ్యానం సాధన అవి చేసుకోవచ్చు మనం. అక్కడ కనుక గాంధీని పెట్టి ఇక్కడ కనుక వల్లభాయ్ పటేల్ని పెట్టారనుకోండి, ఇక్కడ మనం మిగలం, అక్కడ వాళ్ళు ఉండరు, మొత్తం పోతుంది, సర్వభ్రష్టు పడుతుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరు ఉండాలో, ఏ ప్రాంతంలో ఏది మాట్లాడాలో అది కూడా తెలుసుకోవాలి ఒక వివేకి. కాబట్టి ఇక్కడ జరిగింది యుద్ధం ఏంటనంటే అన్నదమ్ముల మధ్య కాదు, ధర్మము అధర్మం మధ్య, అన్యాయము న్యాయం మధ్య, సదసద్ మధ్య జరిగింది యుద్ధం అది. కాబట్టి పరమాత్ముడికి అన్నదమ్ములు గుర్తుకురారు, ధర్మాధర్మాలే కావాలి. కాబట్టి ఆ ధర్మాధర్మాల విచక్షణ కోల్పోయినటువంటి అర్జునుడు, న్యాయాన్యాయ వివేకం కోల్పోయినటువంటి అర్జునుడు మాట్లాడే మాటలవి. కాబట్టి అతనికి ఇప్పుడు వివేకం కలిగించాలి. ఆ వివేకం కలిగించడం కోసం ఈ భగవద్గీత మొత్తం బోధించాడు ఆయన. కాబట్టి ఈ భగవద్గీత అనేది సామాన్యమైన గ్రంథం కాదు, ఇది మతాన్ని పోషించే గ్రంథం కాదు, మతిని సంస్కరించే మహాగ్రంథం. ఇది మతాన్ని పోషించేది ఈ భగవద్గీత. ఇది నేను హిందువుని లేకపోతే మహమ్మదీయులు పనికిరారు క్రైస్తవ అన్నది, ఇది మతిని సంస్కరిస్తుంది, వివేకాన్ని ఇస్తుంది భగవద్గీత. కాబట్టి ఇక్కడ కూడా చాలా అమోఘమైన కోణంతో శ్రీకృష్ణ పరమాత్మ ఒక సాధకుడికి చాలా అద్భుతమైన అంశాన్ని చెప్తున్నారు ఆయన. తతః పదం తత్ పరిమార్గితవ్యం. తతః దేర్ ఆఫ్టర్, ఆ తరువాత, ఏ తరువాత, ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని బాగా పరిశీలించి లోకాన్ పరీక్ష్య కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదం ఆయాత్ నాస్తి అకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి సన్. ముండకోపనిషత్ అంటుంది. లోకాన్ని పరీక్షించాలి మనం, దీని యొక్క మిథ్యాత్వాన్ని మనం అనుభవించాలి, దాన్ని గుర్తించాలి. అర్థమైందండి? నేను ఒకసారి ఇలా వాదించేవాడిని, జ్యోతిష్యం అంట పాడంట, వాస్తు అంట పాడంట, చిచి జ్యోతిష్యం వాస్తు ఇవన్నీ ఎవడు నమ్మాడు, ఎన్ని ఉట్టిదే, ఎంత డూప్ అది, ట్రాష్ అది అని కొట్టిపాడేశాను. ఒక స్వామి ఋషికేశ్లో నాకు కనపడ్డారు. ఆయన హీజ్ ఏ సైంటిస్ట్, ఆయన సన్యాసిగా మారారు, సెయింట్ అయ్యారు ఆయన. ఆయన నాతో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇవయ్య జ్యోతిష్యం ట్రాష్ అంటున్నావు, శాస్త్రం వాస్తు శాస్త్రం ట్రాష్ అంటున్నావు, నువ్వు జ్యోతిష్యం గురించి ఏమైనా తెలుసుకుని లేదంటున్నావా, ఏమి దాని గురించి ఓనమాలు కూడా ఏం దిద్దకుండా లేదంటున్నావా? నేను అన్నాను, స్వామి నాకేం తెలియదండి అన్నాను. ఎంత అవివేకం అది! తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు నిర్ణయించు, ఉందా లేదా, అది శాస్త్రమా కాదా, అది పంచిదా చెడా. తెలుసుకోకుండా ఎందుకు కొట్టేస్తావు నువ్వు? ప్రాబ్లం నీ దగ్గర ఉంది. తర్వాత నేను జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఒక్కొక్క కోణం చూస్తూ ఉంటే అమోఘం జ్యోతిష్యం, వాస్తు ఒక్కొక్క కోణం చూస్తుంటే అమోఘం. తెలుసుకున్న తర్వాత అర్థమైంది, అబ్బో మనం ఎంత అవివేకంతో ఉండి ముట్టుకోం, మనం చదవం, మనం అధ్యయనం చేయం. మనకేంటంటే రోడ్డు మీద ఏదో అల్లిబుల్లి కబుర్లు గీతలు చూసో లేకపోతే మొహం చూసో, భద్రాచలం గుడిగోపురం అమ్మవారి ముఖంలో సిరి ఉంది, అయ్యవారికి తగిలింది, వీళ్ళ మాటలు పట్టుకుని మనం అదే జ్యోతిష్యం అనుకుంటాం. ఆ మాటలు పట్టుకుని అదే జ్యోతిష్యం అనుకుంటే అందుకనే మనకు దాన్ని విమర్శించాలనిపిస్తుంది. జ్యోతిష్యం మహాశాస్త్రం అండి, అది మహాశాస్త్రం. అది ఆగమం శాస్త్రం, వాస్తు శాస్త్రం. ఇవన్నీ ఎందుకు శాస్త్రాలు అయ్యాయనంటే మనల్ని పరిరక్షించడం కోసమే ఇవన్నీ ఆవిర్భవించాయి, మనల్ని నాశనం చేయడం కోసం కాదు, తప్పుదారి పట్టించడానికి కాదు. కాబట్టి వాటి పరిధుల్ని, అవి బోధించే విధానాల్ని, అవి మనకు తెలియచెప్పేటువంటి అంశాల్ని తెలుసుకోకుండా లేదు అనేస్తే ఎంత మూర్ఖత్వం అది! వాడు మూర్ఖుడవుతాడు, వాడు హీఈస్ ఫూల్. కాబట్టి ఇక్కడ కూడా తతః తత్పదం పరిమార్గితవ్యం యస్మిన్ గతాః న నివర్తంతి భూయః. ఎంత క్లీన్గా ఇచ్చారు చూడండి ఆయన. నువ్వు ప్రపంచం గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా, ప్రపంచ మిథ్య, ఏదో ఒక సమస్య వచ్చింది పారిపోయి నువ్వు ఆధ్యాత్మిక సాధకుడిగా కనుక నీ జీవితాన్ని ప్రారంభించావు అనంటే, సమస్యకు తప్పించుకొని, సమస్య వచ్చింది కాబట్టి ఒక ఎస్కేపిస్ట్గా సమస్య నుంచి పారిపోయి ఆధ్యాత్మికుడి అయ్యావనంటే, ఆధ్యాత్మిక సాధకుడి అయ్యావంటే ఆ సాధన నీకు సహకరించదు, ఆ సాధనలో నువ్వు ముందడుగు వేయలేవు. కాబట్టి సమస్యల వల్ల
నువ్వు సాధకుడు అవ్వకూడదు. సమస్యలు సాధకుడు ఆవిర్భవించడానికి ఒకానొక కారణం అవ్వాలే కానీ అదే ప్రధాన కారణం కాకూడదు. వివేకంతో సాధకుడు అవ్వాలి, వివేకంతో ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టాలి. కానీ అవివేక పురస్సరంగా ఆధ్యాత్మికంలోకి దూకేస్తే మన అవివేకం ఎప్పటికీ పోదు, అలానే ఉండిపోతుంది. అందుకనే ఏమండి ఆ ప్రవచనాలు విన్నామండి, ఈ ప్రవచనాలు విన్నామండి, రోజు ఇన్ని మాలలు జపం చేస్తామండి, రోజు ప్రాణాయామం చేస్తామండి, రోజు అరగంట ధ్యానం చేస్తామండి, కానీ ఏమిటో ఇంకా మాకు తెలియబడవలసింది ఏమిటో ఇంకా వెలితి, ఏమిటో ఇంకా కొరత, అలాగా ఏదో ఇంకా డార్క్నెస్, అలా ఒక చీకటి అలానే అనిపిస్తుంది, ఒక మబ్బు అలానే ఉంది, ఇంకా విడిపోలేదు. కారణం వివేకం కలగాలి. ఆ సాధకుడిలో వివేకం అనేటువంటిది ప్రధాన భూమిక పోషించాలి. సాధకుడు ఆవిర్భవించాలంటే ఎస్కేపిస్ట్ కెనాట్ బికమ్ ఏ సాధక. ఒక ఎస్కేపిస్ట్ కెనాట్ బికమ్ ఏ సాధక. ఒక వివేకి మాత్రమే సాధకుడు అవ్వగలడు. వివేకినంటే ఈ ప్రాపంచికమైనటువంటి యథార్థ స్థితిని గుర్తించగలిగిన వాడు వివేకి. ఈ ప్రపంచం నాకు పరిష్కారం ఇవ్వదు అని ఏ సాధకుడు ఎవడైతే గుర్తిస్తాడో అక్కడ సాధకుడు మొదలవుతాడు. ప్రపంచాన్ని అనుభవిస్తున్నాం, మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో నాకంటూ కలిగిన వెలితిని చిన్నప్పటి నుంచి బొమ్మలు కావాలని కోరుకున్నాం. ఆ బొమ్మలన్నీ వచ్చాయి, ఆ బొమ్మలు పెట్టి పూరించాం. నేను ఒక చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని. ఏమీ తెలియనటువంటి అమాయకపు స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ పిల్లకి ఆడుకోవడం కూడా చేత కాదు. తల్లి పాలిస్తే తాగుతుంది, తర్వాత ఉయ్యాల్లో పడుకుంటుంది, అలా కూర్చుంటుంది, చూస్తుందంటే దానికి ఏం తెలియదు. బొమ్మ ఆడుకోవాలి, ఇది ఆట వస్తువు అని కూడా తెలియదు. అలాంటి ఊహ కూడా కలగనటువంటి ఆ స్థితిలో ఆ పిల్లకి ఏం అక్కర్లేదండి. అసలు ఈ ప్రపంచం ఏంటో తెలియదు, ఎవరూ తెలియదు, అది అమ్మ అని కూడా తెలియదు. ఇది నా మనిషి, ఇది నాకు పాలిస్తుంది, నా ఆకలి తీరుస్తుంది, ఇది ఈ ప్రపంచంలో ఇంత అనంతమైన ఈ విశ్వంలో నేను ఒంటరిదాన్ని కాను, ఇదిగో ఇది నా మనిషి. అందుకనే తల్లి దూరం అయిపోతే దానికి కనుక గుర్తుకొస్తే ఒక్కసారి చుట్టుపక్కల చూసుకుని అరుస్తుంది, ఏడుస్తుంది. ఎందుకని? తన డిపెండెన్స్ పోయిందని, తన ఆధారం పోయిందని, తన మనిషి పోయిందనేటువంటి అభద్రత ఆ శిశువులో ఏడుపుకి కారణమవుతుంది, ఆ శిశువు రోదనానికి కారణమవుతుంది. కాబట్టి ఆ శిశువుకి ప్రపంచం వద్దు, మీరు ఏది చూపించినా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, దానికి అమ్మ ఉంటే చాలు. ఎప్పుడు? మేలుకున్న తర్వాత ఆకలైనప్పుడు పడుకోబెట్టడానికి తల్లి కావాలంతే. పడుకుంటే ఇంక దానికి అది అక్కర్లేదు, ఆ తల్లి అక్కర్లేదు. మరి ఆ స్థితిలో ఈ ప్రపంచమే అక్కర్లేదు కదా, అప్పుడు ఏ వెలితి లేదు, అప్పుడు ఏ కొరత లేదు, అప్పుడు ఏ బాధలు లేవు, ఏ రాగద్వేషాలు లేవు. ఎవడు మేడలు కట్టుకున్నా నేను ఏడవలేదు, ఎవడు కింద పడిపోయినా నేను వాడి గురించి చింతించలేదు. నేను నవ్వు లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ఈ ద్వంద్వాలు ఏమీ లేవు అప్పుడు. కానీ ఆ వయస్సులో ఏమీ లేనప్పుడు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇక్కడ? అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయనంటే ఇప్పుడు ప్రపంచం ఇవ్వలేదు మనకి రాగద్వేషాలు, ప్రపంచం మనకు సుఖ దుఃఖాలు ఇవ్వలేదు. ఎదుగుతూ ఉన్న ప్రాసెస్లో మనమే ఈ ప్రపంచాన్ని చూసి బయట ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నాకుంటే బాగుండని, నా దగ్గర లేదని ఆ వెలితిని గుర్తించి నాకు లేదనేటువంటి వెలితి పెరిగి మనిషిలో ఇది ఉంటే బాగుంటుంది అనుకున్నాం, అది తెచ్చిపెట్టుకున్నాం, కొంతకాలం దాంతో ఆడుకున్నాం, బొమ్మలు ఆట ఆడుకున్నాం. బొమ్మలు ఇంకా పనికిరాదు. కొద్దిగా ఎదిగాడు వీడు, సైకిల్ కావాలి మమ్మీ అంటాడు. బొమ్మలు వద్దు ఇంకా వాడికి. ఈ బొమ్మలు ఎవడు ఆడుకుంటాడు? ఎంతసేపు ఆడుకుంటాడు? ఇలా వేస్తే కొంతసేపు ఆడుకుంటుంది కొన్ని రోజులు, ఆ తర్వాత బొమ్మలు వద్దు, చిన్న సైకిల్ కావాలి దానికి. అయిపోయింది, దాని వెలితి బొమ్మల మీద నుంచి మారిపోయింది, ఇంకా వెలితి. ఆ సైకిల్ని చూస్తుంది, సైకిల్ కొనివ్వగానే ఒక వారం 10 రోజులు 20 రోజులు నెల రోజులు ఇంకా సైకిల్ వేసి తొక్కేసి అంతా చేస్తుంది, అంతా బ్రహ్మాండంగా చేసుకుంటుంది. ఉదయం లేవగానే ఆ సైకిల్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది, ఆ సైకిల్ తోటి ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, ఆ సైకిల్ తోటి వీధిలో తిరుగుతుంది. ఎక్కడికైనా ఇంక దాని ప్రాణం అంతా మనస్సు, బుద్ధి, ఆత్మ, చిత్తం, ఇంద్రియాలు, ప్రాణం ఆ సైకిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కారణం అది తనకు సుఖాన్ని ఇస్తుంది అనేటువంటిది. కొంతకాలం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు ఆ సైకిల్ కూడా వద్దు, వీడియో గేమ్ కావాలి, నాకు సైకిల్ వద్దు, వీడియో గేమ్ కావాలి. ఏమైంది? ఇప్పుడు తనలో వెలితి బొమ్మల మీద నుంచి సైకిల్కి మారింది, వెలితి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు సైకిల్ కూడా వెలితిని పూరించలేదు, వచ్చింది కొన్ని రోజులు సాటిస్ఫై అయినట్టుగా అయింది, మళ్ళీ వెలితి మళ్ళీ పొడ చూపింది, మళ్ళీ నాకు ఇప్పుడు వీడియో గేమ్ కావాలి, మళ్ళీ వెలితి కంటిన్యూ అయింది. వీడియో గేమ్ ఇచ్చారు, ఇంకా సరిపోలేదు, ఇంకా ఎదుగుతున్నాడు మనిషి. ఎదిగే కొద్దీ గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని గుర్తించే కొద్దీ మనిషిలో ఇంకా ఆరాటం,
ఏదో పొందాలనే పోరాటం, ఒక ఉత్సుకత, ఒక ఉత్కంఠత, ఒక రకమైనటువంటి లోపల అనీజీనెస్, ల్యాకింగ్ సెన్స్ ఆఫ్ లిమిటేషన్, ఇవన్నీ మనిషిని బట్టి ప్రపంచం వైపు నెడుతూ ఉంటుంది. ఆలోచించండి, ఒక్కసారి ఆగండి. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 20 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50 60 70 80 90 అంటే లేరనుకుంటాను. ఇక్కడ ఉంటే ఒకవేళ ఆలోచించండి. నేను పొందిన అన్ని లిస్టులు మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను చిన్నప్పటి నుంచి పొందిన లిస్టు ఒకసారి తయారు చేసుకోండి. ఈ పొందిన లిస్టులన్నిటి మీద మీరు టిక్కు పెట్టండి. ఏది నా వెలితిని పోంగొట్టింది ఈ ప్రపంచంలో? నా బొమ్మలు నా వెలితిని పోంగొట్టాయా? నేను పొందిన సైకిల్ నా వెలితిని పోంగొట్టిందా? లేకపోతే ఏం పోంగొట్టాయి? ఒక్కొక్కసారి ఆలోచించండి. భర్త కావాలనుకున్నాను, భర్త నా వెలితిని తీర్చలేకపోయాడు. భార్య కావాలనుకున్నాను, భార్య నా వెలితిని తీర్చలేకపోయింది. పిల్లలు కావాలనుకున్నాం, పిల్లలు నా వెలితిని తీర్చలేకపోయారు. ఇలా ఆలోచిస్తూ పోతే, లిస్టు రాసుకుంటే, నేను పోగు చేసుకున్నవన్నీ లిస్టు రాసుకుంటే, పోగు చేసుకున్న ఒక్కొక్క దాన్ని విచారణ చేస్తే వివేకంతో ఏది నా వెలితిని పోంగొట్టలేదు ఈ లోకంలో. కాబట్టి ఈ లోకం, ఈ ప్రపంచం నా వెలితికి పరిష్కారం ఇవ్వలేదు. కాబట్టి దీనికి పరిష్కారం ఎవరివ్వగలరు అని ఆలోచన బయలుదేరితే అప్పుడు ప్రపంచం మీద మనకు ఒక వివేకం కలుగుతుంది. కానీ ఈ ప్రపంచాన్ని వదలం, మనం ప్రపంచంలోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రిషికేశ్ ప్రపంచంలో ఒక భాగమే, హరిద్వారు ప్రపంచంలో ఒక భాగం. అంతేగాని రిషికేశ్ ప్రపంచం కంటే వేరుగా ఎక్కడో లేదు, అది ప్రకృతిలో ఒక భాగమే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రపంచం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అన్లెస్ ఆర్ అంటిల్ ఈ శరీరంతో మనం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలోనే మన మనుగడ సాగించాలి. కాబట్టి దేశాన్ని మార్చినా, కాలాన్ని మార్చినా, వస్తువుల్ని మార్చినా, లేకపోతే పరిసరాల్ని మార్చినా కాదు, నాలో మార్పు కలగాలి.